మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఎప్పుడన్నా ఓటమిలో ఎవరన్నా వచ్చి ఏం భయపడకు, నువ్వు మళ్ళీ గెలుస్తావు, నువ్వు మళ్ళీ సాధిస్తావు, నువ్వు మళ్ళీ నిలబడుతావు అని బలమైన మాటల చేత మనల్ని బలపరుస్తుంటే మనమేమైపోతాం? మళ్ళీ పోరాడడానికి సిద్ధపడతాం. అంతే దేవుని బిడ్డలారా, నువ్వు ఈరోజు శ్రమలతో పోరాడుతున్నావేమో, ఈరోజు శోధనలతో పోరాడుతున్నావేమో, నీ కష్టముతో నీ సమస్యలతో పోరాడుతున్నావేమో, నీ దేవుడు నిన్ను బలపరచడానికి రెడీగా ఉంటున్నాడు. నీవు బలం పొందుకో, పోరాడు, నీ సమస్యలతో పోరాడు, నీ శోధనలతో. నీదే విజయం, నీదే గెలుపు. ఎందుకంటే నిన్ను బలపరిచేది మనుషులు కాదు, నీ తోడున్నటువంటి దేవుడు. పౌలు భక్తుని ఎలాగైతే శ్రమలలో బలపరిచి ఈరోజు అనేకులకు ఆదర్శంగా మార్చాడో, నిన్ను కూడా బలపరిచి నీ శ్రమల నుంచి, నీ సమస్యల నుంచి, నీ శోధన నుంచి దేవుడు నీకు విజయం ఇస్తాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఎవరైతే నీ బిడ్డలు శ్రమలతో పోరాడుతున్నారో, శోధనలతో పోరాడుతున్నారో, సమస్యలతో పోరాడుతున్నారో అయ్యా, వారిని బలపరచండి తండ్రి, వారిని నిలబెట్టండి తండ్రి, వారిని నీ చేతిలో పట్టుకోమని, వారికి విజయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.